హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏప్రిల్ 11 రోజు రిలీజ్ అయిన గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న సినిమా. ఇది గీతాంజలి అన్న సినిమాకి సీక్వెల్, అలా పార్ట్ 2 అనుకోవచ్చు. ఇది డైరెక్ట్ చేసింది శివ. మనకి పార్ట్ 1 మనకి అది హారర్ కామెడీ వచ్చింది, పెద్ద హిట్ అయింది. సో పార్ట్ 2 ఏంది పరిస్థితి? ఇది మనం స్టోరీకి వచ్చాము అంటే మళ్ళీ మన హీరో వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ఈ ఒక పెద్ద గీతాంజలి అన్న హిట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓ 3 ఫ్లాప్లు ఇచ్చి మళ్ళీ సేమ్ కృష్ణానగర్ కష్టాల్లో ఉంటాడు. సో మనోడు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకొక అతను హ్యాపీగా అతను ఫాస్ట్ ఫుడ్ ఇది నడుపుతూ అతను హీరో అవ్వాలని ఈయన దిల్ రాజు దగ్గర స్టోరీ చెప్పించి అతను హీరో చేస్తాడు అనేసి మనోడు డబ్బులు ఇస్తుంటాడు. కానీ అది కాదు, మనోడు మోసం చేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. కానీ లేదురా, ఫ్రెండ్ కదా, నేను మటుకు ఖచ్చితంగా నీ ప్రతిదీ నిన్ను హీరో అనుకునే కథ రాస్తున్నా అని చెప్పేసి సరే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఊటీ నుంచి ఒక ఫోన్ వస్తుంది. ఏందిరా అంటే సినిమాకి ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని ఇది చేస్తున్నాడని అమౌంట్ వేస్తాడు అనమాట. అమౌంట్ వేసేసి మీరు వచ్చేసేయండి ఊటీకి అని చెప్తే, లేదు సార్ మా ఫ్రెండ్ని పెట్టి మేము తీయాలనుకున్నాం అంటే, సరే అతన్ని కూడా తీసుకొచ్చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్ ఎవరు, ఇతనితో ఎందుకు తీయాలనుకున్నాడు? అతను తీయాలనుకునేది ఒక హారర్ సినిమా, అది కూడా ఒక బంగ్లాలో. ఆ బంగ్లాలో ఆల్రెడీ కొన్ని దయ్యాలు ఉంటాయి. సో వాడెందుకు ఆ దయ్యాలు ఉన్నాయని తెలిసినా కానీ తీయాలనుకుంటున్నాడు అనేది ఒక క్వశ్చన్. ఈమె గీతాంజలి రావాలి కదా మళ్ళీ వచ్చిందంటే. ఈమె సినిమా స్టార్టింగ్ లో ఒకడు ఐటీ ఆఫీసులో ఒక అమ్మాయిని కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఈమె వచ్చి వాడిని చంపేస్తారు. చంపేస్తే వాళ్ళు ఐటీలో పనిచేసేటోళ్ళు వెంటనే భూత వైద్యం తీసుకొస్తాడు. వాడు చచ్చిపోగానే వాళ్ళకి ఎందుకు దయ్యం అనిపించిందో మనకు తెలియదు. తీసుకొచ్చి సో బొమ్మలో పెట్టేసి బొమ్మని పాతేసేస్తారు. ఆ ఆ బొమ్మ మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి మన అలీ గారి దగ్గరికి చేరుతుంది. ఆ బొమ్మ మాట్లాడి, లేదు మా చెల్లెలు ఉంది, కష్టంలో ఉంది, నువ్వు మా చెల్లెల దగ్గరికి తీసుకెళ్ళు అంట. సో ఇవన్నీ ఇచ్చేసి లాస్ట్ లో క్లైమాక్స్ ఏంది, ఏం జరిగింది అంటే సినిమా. ఈ సినిమా థియేటర్లో కూర్చొని చూస్తుంటే అసలు ఎవరు పిచ్చోళ్ళ అని అనిపిస్తా ఉన్నది అనమాట. ఎంత ఇవన్నీ ఎవడు పట్టినా వీళ్ళు కనిపించిన ఈ స్క్రీన్ పైన కనిపించిన యాక్టర్లు తప్పించి మిగతా అందరూ దయ్యాలే అంటే అట. దయ్యాలు ఎక్కువ, ఆర్టిస్టులు తక్కువ ఉన్నారనమాట. దయ్యంతోనే సినిమా తీసేస్తా ఉంటారు. దయ్యం అందరికి పొద్దున కనిపిస్తా ఉంది. వాడు నోటికి వచ్చినవి అన్ని రాసుకున్నారు. కోన వెంకట్ ఆయనే రైటరు, ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. సత్యనారాయణ గారు ఇంకొకరు ప్రొడ్యూసర్. నోటుకు వచ్చింది అసలు ఒక్క లాజిక్ కొద్దో గొప్ప మన దేనికి ఇదవ్వాల. ఆ దయ్యాలకు ఒక స్టోరీ ఉంది, మళ్ళీ వాళ్ళని మధ్యలో వదిలేశారు, ఏమవుతుందో తెలియదు క్లైమాక్స్. ఆ అక్కడ ఉన్న దయ్యాలు ఈ మేజర్ ఒక దయ్యాన్ని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు. అసలు మొత్తం ఏందేందో నోటికి వచ్చింది రాసుకున్నారు. ఈ దయ్యం కథ, ఆ దయ్యం కథ. ఆ మళ్ళీ ఆ పాత దయ్యాలు, బూడిదలో నుంచి దయ్యం ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఎందుకు ఒక దయ్యం వస్తుంది, దయ్యం ఉంది అంటే ఉంది సరే, కనీసం కొద్దిగా నమ్మేటట్టన్నా ఉంటుంది అంటే ఆ ఇది లేదంటే అన్నీ తీసుకొచ్చేస్తారు. రావు రమేష్ క్యారెక్టర్ తీసుకొస్తారు. మళ్ళీ ఆయన బూడిద ఉంటే ఆ బూడిదలో నుంచి దయ్యం వస్తుంటారు. చెత్త చెత్త అయితే చేశారు. నాకైతే ఒకలాగా అనిపించింది సినిమా. సినిమాలో ఏందిరా చూడాలి అని ఆలోచించినా కానీ నాకు పెద్ద ఏమి సినిమా పర్ఫార్మెన్స్లు గిర్ఫార్మెన్స్లు అన్నాయి. కెమెరా వర్క్ అయితే పర్లేదు బాగానే ఉంది, ఎడిటింగ్ వరకు ఉంది వీళ్ళు రాసుకుంది. మిగతాదంతా మైనస్ సినిమాలో అన్నమాట. ఇది మేము వెళ్ళి చూస్తాం, ఫస్ట్ సినిమా బాగుంది అంటే హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడవచ్చు. ఎటాని పనికి మన ఇది అప్సీన్ కంటెంట్ కానీ నీకు వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు, వెళ్ళి చూడొచ్చు. కానీ చూడాలా అని ప్రశ్నిస్తే మటుకు నాకైతే నచ్చలేదు, చండాలంగా అనిపించింది. కొంతమందికి నచ్చింది అంటే మీకు ఏం నచ్చిందో దయచేసి కింద కామెంట్స్ లో రాయండి. మేబీ నేను తప్పు చూసానా ఏంది అని నేనన్నా తెలుసుకుంటాను. లేదు మీకు నచ్చలేదా అంటే అమ్మయ్య పర్లేదు, నాలాగే ఉన్నారు జనాలు కూడా అని తెలుసుకునే కన్నా పనికి వస్తుంది. సో కామెంట్స్ లో అయితే రాయండి మీకేమని అనిపించింది ఈ సినిమా చూసినప్పుడు. అంత రొట్ట సినిమాగా అనిపించింది, నోటుకు వచ్చింది రాసుకొని పోయినట్టే అనిపించింది. నాకైతే దరిద్రంగా అనిపించింది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఖచ్చితంగా అనిపించింది.
మనం చూడాలి కదా లాస్ట్ వరకు ఏమైంది చెప్పాలి కదా వచ్చి. టార్చర్ అబ్బా ఇవన్నీ మటుకు సినిమా. ఇది లేదు, ఇది మీరు ఆగారంటే ఏదో ఒక దాంట్లో ఓటీటీలో వచ్చేస్తుంది. ఓటీటీలో కూడా మనకి ఏం పొద్దు పోదు అంటే చూడడం తప్పించి ఏం మనకి రాదు. క్లైమాక్స్ అయితే దయ్యాలు కొట్టుకునే ఫైట్ ఉంటది, అసలు దరిద్రంగా ఉంది. ఎట్రా ఇంత అద్భుతంగా ఆలోచిస్తారు? ఆడియన్స్ మరీ అంత ఎదవలుగా అనుకుంటారా మీరు? ఆ? ఏం చేయాలనుకున్నారు మీరు అని మట్టుకు మనం ఇది చేసుకుంటాం. ఏదో మీరు సినిమా వీకెండ్ అయితే ఒక సినిమా చూడాలా అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏది తీసినా చూడాలా చూస్తాము అంటే వేరే గతి లేదు ఈ లెవెల్కి అన్నట్టు అనుకొని తీస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక మంచి సినిమా తీద్దాము, హారర్ కామెడీ, ఓకే ఒక లొకేషన్లో ఉంటే తక్కువ ఖర్చులు అయిపోతుంది. కానీ మరి ఇట్లాంటి పనికి మన సినిమాలో తీసేది వన్ ఆఫ్ ద వర్స్ట్ సినిమా. నేను చూసిన సినిమాలో దరిద్రమైన సినిమా నాకు అనిపించింది. మీకు లేదబ్బా బ్రహ్మాండంగా ఉందంటే ఏం బ్రహ్మాండంగా ఉందా అన్న చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడితే మరి మంచి మంచి పదాలు వచ్చేస్తాయి, ఎందుకు వచ్చిన పదం. సో దీన్ని ఇక్కడికి మీరు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడాలి. కాకపోతే చూడాలా అని ప్రశ్నించుకున్నారంటే మటుకు మీరు ఇట్లాంటి కొద్దిగా మనీను టైము టాబ్లెట్లు అన్నీ అయితే సేవ్ చేసుకుంటారు. ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మర్చిపోకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అంటే థ్యాంక్ యూ.